తెలంగాణలో ఎంపీ క్యాండిడేట్స్ కి సంబంధించిన లీడ్స్ ఒకసారి చూద్దాం. సో భారీ ఆధిక్యం దిశగా ఖమ్మంలో రఘురామరెడ్డి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. 20 రౌండ్ల తర్వాత 3,51,281 ఓట్ల లీడ్ లో ప్రస్తుతం రఘురామరెడ్డి ఉన్నారు. ఇక పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కూడా లీడ్ లో ఉన్నారు. 63,507 ఓట్ల ఆధిక్యం ఆయన కనబరుస్తున్నారు. ఇక డీకే అరుణ బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ 15,571 ఓట్ల లీడ్ లో 10వ రౌండ్ లో మనకు కనిపిస్తున్నారు. ఇక సికింద్రాబాద్ నుంచి మాజీ కేంద్ర మంత్రి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఆధిక్యాన్ని చూపిస్తున్నారు. 28,672 ఓట్ల లీడ్ కనిపిస్తుంది. ఇక చేవెళ్ల నుంచి విశ్వేశ్వర్ రెడ్డి 97,000 ఓట్ల లీడ్ చూపిస్తున్నారు. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి 35,000 ఓట్ల లీడ్ లో కనిపిస్తున్నారు. 35,829 ఓట్ల లీడ్ లో కనిపిస్తున్నారు. బంటి సంజయ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. 1,25,575 ఓట్ల లీడ్ లో ప్రస్తుతం బండి సంజయ్ కనిపిస్తున్నారు. ఓకే చక్రమణ గారు, 2 కాన్స్టిట్యుయెన్సీస్, ఒకటి మహబూబ్ నగర్, 2 సికింద్రాబాద్, ఈ 2 కూడా కాస్త క్లోజ్ గానే ఉన్నాయి. 15,000 ఒకటి, సమ్వేర్ అరౌండ్ 20-25,000 ఒకటి. సో వీటిలో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చాలా బాగా పనిచేసిందని చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే మెదక్లో చోట తప్పు చేసి ఒక కాంపిటెంట్ పర్సన్ పెట్టకపోయినప్పటికీ కూడా నిజానికి నేను వీళ్ళు సరి అయిన క్యాండిడేట్ కనుక పెట్టి ఉంటే, ఇక్కడ సికింద్రాబాద్లో సరి అయిన క్యాండిడేట్ను కనుక పెట్టి ఉంటే కిషన్ రెడ్డికి చాలా వ్యతిరేకత ఉంది. సరైన క్యాండిడేట్ అంటే ఇంకా ఆప్షన్ ఏమని చెప్పండి. దానం నాగేంద్ర పార్టీ చాలా ఆలోచించే పెట్టి ఉంటుంది కదా. దానం నాగేంద్ర ఆలోచించడం కంటే వాళ్ళు ఎక్కువ ముస్లిం ఓట్ల మీద ఆధారపడ్డట్టున్నారు. దానం నాగేందర్కి ఇంతకుముందు నాంపల్లిలో కానీ మిగతా ఖైరతాబాద్లో కానీ కొంత ఓట్ బ్యాంక్ ఉంది అనేటువంటిది ఒకటి ఉండడం వల్ల. అదర్వైజ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంత సీనియర్ పర్సన్స్ ఎవరినైనా పెట్టుంటే డెఫినెట్గా పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. ఇది 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 మీరు అడిగిన సికింద్రాబాద్కి సంబంధించి మిగతా చోట్లలో మొదటి నుంచి ఊహించినాయి. మిగతా చోట్ల వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారండి. మెదక్ ఇప్పుడు అదనంగా లీడ్లో ఎందుకు వచ్చిందంటే మెదక్లో ఒక వీక్ క్యాండిడేట్ ఉన్నాడు, సికింద్రాబాద్లో ఒక వీక్ క్యాండిడేట్. మిగతా వాళ్ళు బీజేపీ క్యాండిడేట్స్ యొక్క పాజిటివ్ ఓట్స్ తోటి గెలుస్తున్నారు తప్ప వాళ్ళకి మిగతా ఏం లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కనుక శ్రద్ధ తీసుకుని ఉంటే, వాళ్ళకు డబ్బులు లేకనో మరి ఇంకేదో తెలియదు, మనకి తెలియదు, కానీ ఇట్లాంటి వాళ్ళని పెట్టకుండా ఉండి ఉంటే డెఫినెట్గా ఈ 2 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉండేది. అప్పుడు కాంగ్రెస్ 10 ఏటిది, బీజేపీని 6కో 4కో 5కో రిస్ట్రిక్ట్ చేయడానికి అవకాశం ఉండేది. సరే, రెండవది ఇక్కడ నల్గొండలో 3,70,000 ఓట్ల ఆధిక్యం 14వ రౌండ్ తర్వాత కనిపిస్తుంది కాంగ్రెస్ అభ్యర్థికి రఘువీర్కి. ఏంటి ఇంత వన్ సైడ్? సౌత్ లో చాలా బలంగా ఉంది. ఇప్పుడు మీరు ఖమ్మం కూడా తీసుకోండి, అఫ్ కోర్స్ మహబూబాద్ కూడా ఉంటుంది, కానీ నార్త్కి వచ్చే వరకు గతం నుంచి కూడా దాదాపు టీడీపీ వచ్చిన తర్వాత నార్త్ పెర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ ఉన్నది. అయితే గతం కంటే పోలిస్తే మీకు 3 సీట్ల నుంచి ఇప్పుడు 8-9 సీట్ల వరకు వస్తున్న దాని వెనుక డెఫినెట్గా పార్టీ పెరుగుదల ఉన్నప్పటికీ కూడా ఇంకా వారు చక్రపాణి గారు అన్నట్టు ఇంకా కొంత క్యాండిడేచర్లో డీపెస్ట్ స్టడీ కనుక అయ్యి ఉంటే అప్పటికి ఉన్న దాంట్లో బెటర్. నాకు తెలిసి అయితే సర్వేస్ కొన్ని సందర్భాల్లో ఎట్లుంటుంది దయాకర్ గారు అంటే, ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని మీరు నిజామాబాద్లో పెట్టినారు. జీవన్ రెడ్డి కరీంనగర్లో బాగా ఫెమిలియర్, కరీంనగర్లో ఎక్కువ పట్టున్నటువంటి టెక్నికల్గా వారు నిజామాబాద్ అది జగిత్యాల ఒకటి జగిత్యాల గెలిచి ఉంటే ఆయన టెక్నికల్గా అటు వచ్చేది. జగిత్యాల ఆల్రెడీ ఓడిపోయినాడు 3 నెలలకి కాంపిటెంట్ గా, కానీ కరీంనగర్ తోటి ఆయనకి ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. అట్లాంటి ప్రయోగాలు ఇప్పుడు మనం అనుకున్న లాభం లేదు. రెండవది మీరు రాజేంద్రరావుని పెట్టినారు. అక్కడ రాజేంద్రరావు క్యాండిడేట్ని ఎప్పుడు పెట్టారండి? లాస్ట్ డే, లాస్ట్ మినిట్, లాస్ట్ అవర్, 4 o'clockకి ఆయన పోయి ఒకటి. ఇక్కడ నా అబ్జర్వేషన్ రజని గారు, మీరు కూడా చక్రపాణి గారు, ఏంటంటే 30 సీట్స్లలో మేము ఒక్క సీట్ గెలవాలి హైదరాబాద్ పెరిఫెరల్. అవుట్ ఆఫ్ 95 మేము అక్కడ 64+1 గెలిచినాం. సో ఇక్కడ మాకు హైదరాబాద్ అనేది ఎప్పుడు కొంచెం బ్యాగేజ్గా ఉన్నది. ఇప్పుడు దాన్ని ఎట్లా జిహెచ్ఎంసీకి రిజాల్వ్ చేయాలనే అంశంలో ఒకటైతే ఇమ్మీడియట్గా వచ్చే క్యాండిడేచర్తో కూడా కొంత ఇబ్బంది అయింది. ఇప్పుడు మల్కాజ్గిరి ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ ఇండియాలో. సో అక్కడ ఇంకా ఒకసారి చర్చ కూడా జరిగింది. చూసినప్పుడు నిజంగా కూడా అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇది నా పాలనకి రెఫరెండం అని అన్నాడు. అంటే నిజంగా కూడా ఎక్కడెక్కడైతే మీకు క్యాండిడేట్స్ లేరో, ఎమ్మెల్యేలు లేరో అక్కడ ఓడిపోతున్నారు. దానిలో పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, రెఫరెండం అనుకోవచ్చు. రెండవది, ఇప్పుడు సపోజ్ పెద్దపల్లిలో మీకు 6 ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు మీ వాళ్ళే ఉన్నారు అంటే కొంచెం కష్టపడుతున్నారు. అక్కడ మహబూబ్ నగర్లో మీకు మొత్తం ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు. మీరు ఎక్కడో తొందరపడి మహబూబ్ నగర్లో అరుణ గారికి ధీటైనటువంటి క్యాండిడేట్ని మీరు పెట్టలేకపోయినారు. నేను అనేది అది బలహీనమైన ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ, అఫ్ కోర్స్ కొంత హైదరాబాద్ మీకు కాదు ఇక్కడ లేదు. మీకు ఆదిలాబాద్లో మీకు పూర్తి మెజారిటీ లేదు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి
మెదక్ అనేది మీరు చేజేతులు వదులుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ ఒకటి. రెండోది మహబూబ్ నగర్ అనేది నేను మళ్ళీ డిస్కస్ చేద్దాం. చేజేతులు వదులుకున్న మీరు కాన్స్టిట్యున్సీ ఒక్కసారి కంపేర్ సికింద్రాబాద్ కూడా దీని తర్వాత ఎప్పుడైనా కంపేర్ చేయండి. టీఆర్ఎస్ కు పడ్డ ఓట్ పర్సెంటేజ్ 2023 ఎలక్షన్స్ డిక్లైన్ అయిన స్థాయి ఇది. దీన్ని నేనేమో పొలిటికల్ గా ఆరోపిస్తున్నా. ఓకే.